అర్జున్ వచ్చాడు. పద పద. వచ్చే నెల నుంచి నువ్వు కూడా జీతం తీసుకో. ఎందుకంత ఈగో నీకు? నా వల్ల గాని నా ఇంట్లో వాళ్ళ వల్ల గాని నీకెప్పుడు ఏ సమస్య రాలేదు. మంచిది అనిపించుకోవాలన్న ఆశ. మామ్, ఇదే సరైన సమయం. అర్జున్ శివగామి మీద చాలా కోపంగా ఉన్నాడు. కొంచెం కొంచెం మంట పెంచుతూ మన పక్కకి తెచ్చుకోవాలి. అలాగే. వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలి. ఏంటి అర్జున్ అలా చూస్తున్నావు? ఆకలి అవుతుందా? కిచెన్లో నీకోసం నీ భార్య ఏమీ ఉంచలేదా? ఒక వ్యక్తి భోజనం చేయలేదని భార్యకి నిద్రొస్తుందేమో, బిడ్డలకి నిద్రొస్తుందేమో, కానీ తల్లికి నిద్ర రాదు అర్జున్. నువ్వు నా కడుపున పుట్టి ఉండకపోవచ్చు, కానీ నువ్వు నా కొడుకువే కదా అర్జున్. రా, భోంచేయి అర్జున్. కూర్చో అన్నయ్య, కూర్చో. అర్జున్, ప్లేటు ముందు కూర్చొని భోజనాన్ని ఎదురు చూసేలా చేయకూడదు. వర్షానికి బండ కరగదు, మనస్తాపానికి తల్లి ప్రేమ తగ్గదు. ఎప్పటికైనా నువ్వు మేము ఒకటే. నువ్వు తినలేదని మేమెవ్వరం కూడా తినలేదు, కానీ నీ భార్య బాగా తిని పడుకుంది. ఆమెకే బాధ లేదు, కాని మనం రక్త సంబంధీకులం, ఒకే వంశస్థులం. నువ్వు తినలేదని నేను తినలేదు. నేనే కాదు, ఆది కూడా తినలేదు. భోజనం చేయలేదని నాటకం ఆడుతున్నారు. అదేంటి అలా అన్నావు? మేమెందుకు నాటకం ఆడాలి? నీకు నమ్మకం లేకపోతే వెళ్ళి పాత్రలన్నీ తీసుకొచ్చి చూపిస్తాను. ఏం అవసరం లేదు. అన్నా, మేమింతకు ముందులా లేవన్నా. చాలా మారిపోయాం. మమ్మల్ని మేము తగ్గించుకొని ఈ ఇంట్లోపలకొచ్చాం. నేను, నువ్వు, అమ్మ అందరం ఒకేలా ఉన్నాం. నువ్వు కొంచెం త్వరగా మంచివాడివయ్యావు. మాకు కొంచెం టైం పట్టింది, అంతే అన్నా. చాలాసార్లు నిన్ను మోసం చేశాను, బాధ పెట్టాను. ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. అసలు నీకు మొహం చూపించాలన్నా నాకు సిగ్గు అనిపిస్తుంది. కానీ మాట్లాడకపోతే మేము మారిన విషయం నీకు తెలీదు కదా, అందుకని వివరిస్తున్నాను. అంతకు మించి వేరే ఉద్దేశమేం లేదన్నా. 100 కోట్ల ఆస్తి ఉండటం కన్నా నీలాంటి అన్న తోడుగా ఉండడానికి మించిన ఆస్తి ఇంకేమి లేదని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాకు తెలిసి నీకు తెలుసని, నా క్యారెక్టర్లా మాట్లాడదని. కానీ నీ ప్రేమ మాకు కావాలన్నా. దయచేసి మమ్మల్ని క్షమించన్నా, ప్లీజ్. నువ్వు శివగామితోనే ఉండు, కానీ మాతో కొంచెం ప్రేమగా ఉండు, అంతే చాలు మాకు.
భోజనం తిన అర్జున్. మనం చిన్నపిల్లలాగే ఉండాల్సింది, అసలు ఎదగకుండా ఉండాల్సింది.